హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం 2 రోజుల్లో అరకు ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ప్యాకేజీ తీసుకుంటే ప్యాకేజీ వల్ల మనకి ఏ టూరిస్ట్ ప్లేస్లను చూపిస్తారు, రాత్రిపూట ఎలాంటి టెంట్స్ ని ప్రొవైడ్ చేస్తారో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అరకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అరకు చేరుకోవాలి అంటే ముందుగా విశాఖపట్నం చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం చేరుకోవటానికి నెంబర్ ఆఫ్ బస్సెస్, ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కుదిరినంత వరకు తెల్లవారుజామున విశాఖపట్నం చేరుకోవటానికి ట్రై చేయండి. విశాఖపట్నం నుంచి అరకుకు దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 6:45 కిరండోల్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. టికెట్ ప్రైస్ 75 రూపాయలు ఉంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి అరకుకు చాలా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. వీటి కాస్ట్ 180 రూపాయల నుంచి ఉంటుంది. మేమైతే 6 స్నేహితులం కలిసి 2 రోజుల అరకు ట్రిప్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఈ ప్యాకేజ్ లోనే 2 రోజులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఒక నైట్ డిన్నర్, 2 రోజుల నైట్ సైట్ సీయింగ్ కి 7 సీటర్ కార్ ప్లస్ కార్ డ్రైవర్, నైట్ టెంట్ విత్ క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేశారు. ముందుగా 2000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ ప్యాకేజ్ లో మనకు వాటర్ ఫాల్స్, వనజంగి వ్యూ పాయింట్, ఇలా మొత్తం 14 టూరిస్ట్ ప్లేస్లను కవర్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ 7 కి తిరిగి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తారు. మా ట్రైన్ విశాఖపట్నంకి తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుంది. స్టేషన్ నుంచి బయటికి వచ్చేసరికి మా క్యాబ్ రెడీగా ఉంది. క్యాబ్ లో అరకు బయలుదేరాము. చలి చాలా ఎక్కువగా ఉంది. ఈ అరకు వెళ్లే మార్గం అంతా కూడా దట్టమైన పొగమంచుతో నిండి ఉంటుంది. కనీసం రోడ్డు కూడా కనిపించదు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ, అలాగే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అనే భయం కూడా కలుగుతుంది. అరకు చేరుకున్నాక మేము మొదటగా డమకు వ్యూ పాయింట్ ని సందర్శించాము. ఇదే డమకు వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే లోతైన పచ్చటి కొండల మధ్యలో అప్పుడప్పుడే కమ్ముకుంటున్న పొగమంచుతో చాలా అందంగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ వద్ద చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు. ముఖ్యంగా బొంగులో బిర్యానీ ప్రతి టూరిస్ట్ స్పాట్ దగ్గర మనకి కనిపిస్తూనే ఉంటుంది. దారిలో వీళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. తినేసి నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళాము. దీని తర్వాత కటికా వాటర్ ఫాల్స్ ని సందర్శించబోతున్నాము. ఈ జలపాతం దగ్గరికి కారులో వెళ్ళలేము. టికెట్ కౌంటర్ దగ్గర చాలా జీప్స్ అందుబాటులో ఉంటాయి. 8 మందికి 1600 రూపాయలు చార్జ్ చేస్తారు. మేము 6 ఉన్నాము, 1500 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి కటికా జలపాతం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జీపు ప్రయాణించే దారి అంతా కూడా గుంతలతో అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ జీప్ లో కూడా కొంచెం దూరం మాత్రమే ప్రయాణిస్తాము. ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ జలపాతాన్ని చేరుకోవాలి. ఫైనల్ గా మనం కటికా జలపాతాన్ని చేరుకున్నాము. ఒక్కసారి జలపాతాన్ని చూస్తుంటే నేరుగా ఆకాశం నుంచి నీటి ధార భూమిపై పడుతున్నట్లు కనిపిస్తుంది. దీని తర్వాత బొర్రా గుహలను చూడబోతున్నాం. దీని టికెట్ ధర పెద్దవాళ్లకు 80 రూపాయలు, చిన్నపిల్లలకు 60 రూపాయలు తీసుకుంటారు. ఈ బొర్రా గుహలలో గోస్తాని నది ప్రవహిస్తుంది. దాదాపు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ బొర్రా గుహలు, దీనిలో తవ్వకాలు చేపట్టినప్పుడు 30,000 సంవత్సరాల నాటి రాతి పనిముట్లు ఇందులో దొరికాయి. అంటే ఒకప్పుడు ఇక్కడ జనసంచారం ఉన్నదని గ్రహించారు. ఇందులో కనిపించే స్ఫటిక ఆకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఒక గుడి కూడా ఉంది.
దీని తర్వాత మనం గాలికొండ వ్యూ పాయింట్ ని చూడబోతున్నాం. ఇదే గాలికొండ వ్యూ పాయింట్. లోతైన పచ్చటి కొండలతో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ ని చూడబోతున్నాం. దీని టికెట్ ధర పెద్దవాళ్లకు 60 రూపాయలు, చిన్న వాళ్లకు 40 రూపాయలు తీసుకుంటారు. ఈ ప్లేస్ ని రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. ఇక్కడ చెక్క వంతెన మీద నడవడాన్ని కాఫ్నరీ వాక్ అంటారు. పచ్చటి ఎత్తైన చెట్ల మధ్యలో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ట్రీ డెక్ ఉంటుంది. దీనిపై ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే ఫొటోస్ తీసుకోవడానికి బర్డ్ నెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ గ్యాలరీ ఫుల్ అయ్యేంత ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడికి దగ్గరలో చాలా హోటల్స్ అందుబాటులో ఉంటాయి. బిర్యానీ అయితే 200 రూపాయలు ఉంటుంది. వైట్ రైస్ అయితే 120 రూపాయలు ఉంటుంది. మీకు నచ్చిన హోటల్లో లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్ ని విజిట్ చేయండి. ఇప్పుడు మనం అరకు ట్రైబల్ మ్యూజియం చూడబోతున్నాం. దీని లోపల గిరిజనులు ఎలా నివసించేవారో ఏర్పాటు చేశారు. ఇక్కడ పాతకాలంలో గిరిజనులు వ్యవసాయాన్ని ఎలా చేసేవాళ్ళు, వ్యవసాయం చేయటానికి వాళ్ళు ఉపయోగించిన పనిముట్లను ఉంచారు. ఇప్పుడు మనం కాఫీ మ్యూజియాన్ని సందర్శించబోతున్నాం. ఇందులో అసలు కాఫీ ఎలా పండిస్తారు, కాఫీ వ్యాపారం ఎలా జరుగుతుందో చూడొచ్చు. 1898లో బ్రిటిష్ వాళ్ళు అరకులో కాఫీ తోటలను పెంచడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం స్వచ్ఛమైన కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీని తాగవచ్చు. కాఫీ స్టార్టింగ్ ప్రైస్ 50 రూపాయల నుంచి ఉంటుంది. మేము కాఫీ తీసుకున్నాము, స్ట్రాంగ్ గా చాలా బాగుంది. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించబోతున్నాం. రీసెంట్ డేస్ లో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. నేను అలాగే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. కానీ ఇప్పటి వరకు నేను చూసిన ప్లేసెస్ అన్నిటిలో కల్లా మోస్ట్ డిసప్పాయింట్ ప్లేస్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ. అసలు లోపల ఏమీ ఉండదు. చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఒక చిన్న పార్క్ ఉంటుంది. మన దగ్గర 50 రూపాయలు ఫీజు తీసుకొని 5 రూపాయల చాక్లెట్ ఫ్రీగా ఇస్తారు. లోపల ఏమన్నా చూపించడానికి కూడా ఏమీ ఉండదు. చూపిద్దామన్న ఫోన్ కూడా అలౌ చేయరు. నన్ను అడిగితే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని స్కిప్ చేసి నెక్స్ట్ ప్లేస్ చూడడం చాలా బెటర్. ఇప్పుడు మనం గడ్డకట్టే చలిలో నైట్ క్యాంప్ ఫైర్ ని ఆస్వాదించడానికి వెళ్తున్నాం. ప్యాకేజ్ లో భాగంగా మాకు లునార్ రిసార్ట్ ని కేటాయించారు. ఈ రిసార్ట్ ఎలా ఉందో మీరే చూడండి. ఇక్కడ వీళ్ళే ఒక టెంట్ ని ప్రొవైడ్ చేశారు. టెంట్ చాలా పెద్దగా ఉంది. 6 ఈజీగా సరిపోతారు. రాత్రికి డిన్నర్ కి అరకు ఫేమస్ బొంగులో బిర్యానీ ప్రొవైడ్ చేశారు. అలాగే వీళ్ళే క్యాంప్ ఫైర్ ని కూడా ఏర్పాటు చేసి చైర్స్, టేబుల్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. రాత్రి అంతా కూడా మీరు ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయవచ్చు. తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు వనజంగి వ్యూ పాయింట్ కి బయలుదేరాలి. రెండవ రోజు తెల్లవారుజామున 3 గంటలకు వనజంగి చేరుకోవడానికి మా ప్రయాణాన్ని మొదలు పెట్టాము. ఇప్పుడు టైం 3:30 గంటలు అయింది. చలి విపరీతంగా ఉంది. ఎంత చలంటే మాటల్లో చెప్పలేను. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. కారు కొంత దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ట్రెక్కింగ్ అంతా కూడా చాలా భయంకరంగా, కష్టతరంగా ఉంటుంది. చాలాసేపు ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వనజంగి వ్యూ పాయింట్ కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి.
పొద్దున చీకటిలో కనిపించలేదు కదా! ఇప్పుడు చూడండి ఈ ఎత్తైన గుట్టలాంటి రాళ్ళను దాటుకుంటూ మనం ఇక్కడికి చేరుకున్నాము. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. దీని తర్వాత మమ్మల్ని చాపరాయి వాటర్ ఫాల్స్‌కి తీసుకొని వెళ్లారు. వంజంగి ట్రెక్కింగ్ చేయటం వల్ల బాడీ అంతా కూడా మిషన్‌లో పెట్టిన చెరుకులాగా నలిగిపోయింది. అస్సలంటే అస్సలు ఓపిక లేదు ఒంట్లో. ఇప్పుడు ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ అవసరమా అనిపించింది. ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాం. వెళ్ళాలా వద్దా అనుకుంటా ఈ చాపరాయి వాటర్ ఫాల్స్‌కి చేరుకున్నాం. కానీ ఒక్కసారి ఇందులో దిగినాక ట్రెక్కింగ్ చేసిన మా అలసట అంతా కూడా తీరిపోయింది. ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోయి చాలా సేపు నీటిలో ఆడుకున్నాము. జారుతున్న ఈ బండపై ఎంతో సంతోషంగా మా సమయాన్ని గడిపాము. దీని తర్వాత అరకు పినరీని సందర్శించాము. ఈ అరకు పినరీ రీసెంట్ గా ఓపెన్ చేశారు. దీని టికెట్ కాస్ట్ మనిషికి ₹50 తీసుకున్నారు. లోపలికి వస్తే పెద్ద పెద్ద పీనరీ ట్రీస్ ఊటీ, కొడైకెనాల్లో ఉండే పీనరీ ఫారెస్ట్ లాగా ఉండి ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తాయి. అదే విధంగా ఇక్కడ వుడెన్ ట్రక్ కూడా ఉంటుంది. ఫొటోస్ తీసుకోవటానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ ఏరియా కూడా ఉంది. నిజానికి చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ మ్యూజియం రెండవ రోజు అంటే ఈ రోజు సందర్శించాలి. కానీ వంజంగి ట్రెక్కింగ్ చేసి అలసిపోతామని ముందే గ్రహించిన మా డ్రైవర్ నిన్ననే ఆ ప్లేసెస్ ని చూపించారు. ఇంకా అడిషనల్ గా రణజిల్లడ వాటర్ ఫాల్స్, బొటానికల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. మేము వాటిని స్కిప్ చేశాము. మమ్మల్ని తిరిగి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు. మేము 2 రోజుల అరకు ట్రిప్ కి 6 మంది వెళ్ళామని చెప్పాం కదా! మా 6 మందికి కలిపి ₹15,000 ఈ ప్యాకేజ్ వాళ్ళు తీసుకున్నారు. అంటే మనిషికి 2,500 పడింది. రాను పోను మనకి ట్రైన్ టికెట్ కాస్ట్ 500 వరకు ఉంటుంది. మొదట్లో ఎక్కడ స్కామ్ చేస్తారో అని చాలా భయపడ్డాం, కానీ ఎటువంటి స్కామ్ లేకుండా చాలా బాగా రిసీవ్ చేసుకొని అన్ని ప్లేసెస్ ని కవర్ చేసి మమ్మల్ని సురక్షితంగా రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ 2 రోజుల అరకు ట్రిప్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.